భారతీయ సినిమా గర్వించదగ్గ సినిమా ఏదన్నా ఉంది అంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, అనుష్క హీరోయిన్ గా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలు అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి పలు సిరీస్లు, వెబ్ కంటెంట్లు ఓటీటీల్లో చాలానే వచ్చాయి. అలా లేటెస్ట్ గా వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ నే బాహుబలి ది టార్చ్ బ్యారర్. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ తీసుకొచ్చిన ఈ స్పెషల్ డాక్యుమెంటరీ సినిమా తారాగణపు ముచ్చట్లతో వచ్చింది. ఇక ఇందులో డార్లింగ్ హీరో ప్రభాస్ బాహుబలి పార్ట్ 3ని అనౌన్స్ చేయటం ఇప్పుడు ఫ్యాన్స్ లో ఒకంత షాకింగ్ గా మారింది. మొత్తం 4 ఎపిసోడ్ సిరీస్ గా వచ్చిన దీని నుంచి ప్రభాస్, రానా అలాగే అనుష్కలు కలిసి మాట్లాడుతూ బాహుబలి లెగసీ ఆగలేదు అని పార్ట్ 3 కూడా ఉందని కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ బిగ్ అనౌన్స్మెంట్ పట్ల అభిమానులు చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రకటన అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపుతోంది. బాహుబలి ది టార్చ్ బేరర్ అనే 4 ఎపిసోడ్ల నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా, అనుష్కలు బాహుబలి లెగసీ ఇంకా ముగియలేదు, పార్ట్ 3 వస్తుంది అని స్పష్టంగా అధికారికంగా ప్రకటించారనే విషయాన్ని స్వతంత్రంగా ధృవీకరించే అధికారిక సమాచారం ఇప్పటి వరకు రాలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్స్ లేదా పోస్టుల్లో కొన్ని సందర్భాల్లో పాత ఇంటర్వ్యూలను ఎడిట్ చేసి చూపించడం, సందర్భానికి భిన్నంగా వ్యాఖ్యలను కట్ చేయడం లేదా ఫ్యాన్ మేడ్ వీడియోలను అధికారిక ప్రకటనలుగా ప్రచారం చేయడం జరుగుతుంటుంది. ఇది అందరికీ తెలిసిందే. నిజంగా బాహుబలి 3 వస్తుందా అన్న ప్రశ్నకు వస్తుంది అనే అవకాశాలు మాత్రం ఉన్నాయి. రాజమౌళి గతంలో బాహుబలి ప్రపంచంలో చెప్పాల్సిన కథలు ఇంకా ఉన్నాయి అనే భావనను పలుమార్లు వ్యక్తం చేశారు. ప్రభాస్ కూడా బాహుబలి తన కెరీర్ లో అత్యంత ప్రత్యేకమైన చిత్రమని అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇప్పటికే యానిమేషన్, కామిక్స్, నవలలు వంటి రూపాల్లో బాహుబలి విశ్వాన్ని విస్తరించే ప్రయత్నాలు జరిగాయి. అయితే బాహుబలి 3 సినిమా అధికారికంగా ప్రారంభమైందని, షూటింగ్ మొదలైందని లేదా విడుదల తేదీ ప్రకటించారని మాత్రం ఇప్పటి వరకు అధికారిక ధృవీకరణ లేదు. బాహుబలి బ్రాండ్ కు ఇప్పటికీ భారీ గ్లోబల్ మార్కెట్ ఉంది. ఓటీటీ ద్వారా ఫ్రాంచైజీని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం వల్ల కొత్త ఆసక్తి ఏర్పడింది. ప్రభాస్, రానా, అనుష్క ఒకే వేదికపై కనిపిస్తే పార్ట్ 3 పై ఊహాగానాలు సహజంగానే పెరుగుతాయి. ఒకవేళ భవిష్యత్తులో బాహుబలి 3 అధికారికంగా ప్రకటిస్తే అది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ అనౌన్స్మెంట్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. సో అభిమానులు వెయిట్ అండ్ సీ. ఒకవేళ బాహుబలి 3 నిజంగా రూపొందితే అది కేవలం మరో సీక్వెల్ కాదు, అది ఒక కొత్త యుగానికి నాంది కావాలి. ఎందుకంటే మొదటి 2 భాగాలు కథను పూర్తి చేశాయి కాబట్టి 3వ భాగం రావాలంటే ప్రేక్షకులను మళ్లీ ఆశ్చర్యపరిచే స్థాయిలో కొత్త సంఘర్షణ, కొత్త ప్రపంచం, కొత్త భావోద్వేగం ఉండాలి. కథ ఇలా ఉండొచ్చని అభిమానులు ఒక విశ్లేషణ చెబుతున్నారు. మాహిష్మతి తర్వాత ఏమైంది? సినిమా 2వ భాగం ముగిసే సమయానికి మహేంద్ర బాహుబలి రాజయ్యాడు, దేవసేనకు న్యాయం జరిగింది, బల్లాల దేవుడు మరణించాడు, శివగామి అధ్యాయం ముగిసింది. అంటే పాత శత్రువులు ఎవరూ లేరు కాబట్టి కొత్త భాగానికి కొత్త ప్రమాదాలు, శత్రువులు అవసరం. కనుక ఇప్పటి వరకు మాహిష్మతి అంతర్గత రాజకీయాలే చిత్రంలో ఉన్నాయి. కనుక సముద్రం దాటి వచ్చే యుద్ధ కాంక్ష సామ్రాజ్యం, ఉత్తర దిశలోని యోధ సామ్రాజ్యం లేదా విదేశీ ఆక్రమణదారుల పాత్రలు ఉండవచ్చు. మాహిష్మతి రాజ్యంపై దాడి చేస్తే కథకు భారీ స్థాయి వస్తుంది. ఇది భారతీయ చరిత్రలోని వివిధ సామ్రాజ్యాల స్ఫూర్తితో ఊహించవచ్చు. అమరేంద్ర బాహుబలి గొప్ప యోధుడు, మహేంద్ర బాహుబలి మాత్రం తన తండ్రి నీడలో పెరిగిన రాజు. యుద్ధం గెలవటం గొప్పదా లేక సామ్రాజ్యాన్ని నిలబెట్టడం గొప్పదా అనే ప్రశ్నతోనే కథకు నిండుతనం వస్తుంది. ఇది కథకు భావోద్వేగ లోతునిస్తుంది. మహేంద్ర బాహుబలికి ఒక కుమారుడు లేదా కుమార్తె ఉంటే అప్పుడు రాజ్య వారసత్వం, శిక్షణ, తండ్రి సంతానం మధ్య భావోద్వేగం కొత్త తరం కథగా మారుతుంది. అనుష్క పోషించిన దేవసేన యుద్ధంలోనే కాదు, రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించగలదు. ఆమె అనుభవం కొత్త రాజుకు మార్గదర్శకత్వం ఇవ్వచ్చు. సత్యరాజ్ పోషించిన కట్టపకు మహిష్మతి చరిత్ర మొత్తం తెలుసు. అందువల్ల రాజ్యంలో దాచిన రహస్యాలు, పాత రాజవంశపు ఒప్పందాలు, మరిచిపోయిన శత్రువులు వెలుగులోకి రావచ్చు. రానా పాత్ర ముగిసినా అతని అనుచరులు లేదా కుటుంబానికి చెందిన కొత్త నాయకుడు ప్రతీకారం కోసం రావటం కథకు కొత్త కోణాన్ని ఇస్తుంది. మొదటి 2 భాగాల్లో మాహిష్మతి, కుంతల రాజ్యం ప్రధానంగా కనిపించారు. కాలకేయులు మాత్రమే ప్రధానంగా కనిపించారు. తాజాగా రూపొందించే కొత్త భాగంలో కొత్త రాజ్యాలు, వాణిజ్య మార్గాలు, సముద్ర యుద్ధాలు, కొత్త సంస్కృతులు చూపిస్తే ఫ్రాంచైజీ మరింత విస్తరిస్తుంది. అలా కొత్త ప్రపంచ నిర్మాణం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశంగా ఉంటుంది. రాజమౌళి తన ప్రతి చిత్రంలో కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తారు కాబట్టి బాహుబలి 3లో మరింత ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ యుద్ధ సన్నివేశాలు, వర్చువల్ ప్రొడక్షన్, ఏఐ ఆధారిత ప్రివిలైజేషన్ వంటి సాంకేతికతలు ప్రయోగించే అవకాశం ఉంది. మొదటి బాహుబలి భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు 3వ భాగంతో గ్లోబల్ విడుదల, అనేక భాషల్లో ఒకేసారి రిలీజ్,
భారీ మార్కెటింగ్, ఓటీటీ, గేమ్స్, మెర్చెండైజ్ తో ఒక సమగ్ర ఫ్రాంచైజీగా రూపొందించవచ్చు. రాజమౌళికి అసలైన సవాలు ప్రేక్షకుల్ని మళ్లీ అదే స్థాయిలో ఆశ్చర్యపరచడం. మొదటి 2 భాగాలు ఇప్పటికే చాలా ఉన్నతమైన ప్రమాణాన్ని ఏర్పరిచాయి. కాబట్టి 3వ భాగం రావాలంటే ఇది కేవలం పాత విజయాన్ని పునరావృతం చేయకుండా కొత్త భావోద్వేగం, కొత్త ప్రపంచం, కొత్త సంఘర్షణతో ఉండాల్సి ఉంటుంది. శివగామి యువ కథ, కట్టప్ప జీవిత గాథ, కాలకేయుల ఆవిర్భావం, మాహిష్మతి స్థాపన, కొత్త తరం బాహుబలి కథలు తదితర అంశాలతో ఒక విశాలమైన బాహుబలి సినిమాటిక్ యూనివర్స్ రూపుదిద్దుకుంటే అది భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఆ దిశగానే బాహుబలి ప్రయాణం ఉంటుందని ఆశిద్దాం.